నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు మనకి అనేక జీవిత సత్యాల్ని వాళ్ల చర్యల ద్వారా చెబుతారు. మాయా మర్మం తెలియని, ప్రపంచ పోకడ ఇంకా అర్థం కాని వాళ్ల అమాయకత్వం, అద్దం లాంటి మనసు, మీగడ తరకల్లాంటి వాళ్ల నవ్వు జాగ్రత్తగా గమనించండి. తమ చుట్టూ వాళ్లకి అన్నీ వింతలే కనిపిస్తాయి. ప్రతి చర్య నవ్వు పుట్టిస్తాయి. ప్రతి దాని అంతూ కనుక్కోవాలి అనిపిస్తుంది. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆనందాలు మనకి పిల్ల చేష్టలుగా అనిపిస్తాయి. కానీ వాళ్లకున్నంత బుద్ధి, జ్ఞానం, హృదయం పెద్దవాళ్లకు ఎక్కడుంటాయి చెప్పండి? ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు టీనేజ్లో వచ్చే సమస్యలకి చక్కటి సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు. నమస్కారం పూర్ణిమ గారు. నమస్తే మేడం. సూర్యాపేట నుంచి లక్ష్మి అనే ఒక సఖి లెటర్ రాస్తున్నారండి. నేను సింగిల్ మదర్ని. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. నా స్తోమతకు మించి మంచి కాలేజీలో చదివిస్తున్నాను. నా సమస్యలా ఏమిటంటే నేను ఇంత కష్టపడి చదివిస్తున్నా ఇంటి దగ్గర అసలు చదవరు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఆటలు ఆడుతుంటారు. ఇంటి పనులన్నీ నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా, కనీసం నాకు సాయం చేయడం లేదు. ఇక వీరిని దారికి తెచ్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? టీనేజ్ పిల్లలు చెప్తే వినరు, కొడితే అరుస్తారు. సో ఉద్రేకాలు చాలా పైకి తేలే వయసు ఇది. అట్లాగే వాళ్ళ వ్యక్తిత్వం కూడా మంచి దారిలోనో చెడు దారిలోనో ఫామ్ అయ్యే వయసు కూడా ఇదే. ఇకపోతే ఆడపిల్లలు సింగిల్ తల్లి అంటే ప్రాబబ్లీ ఆవిడ భర్తని కోల్పోయారో లేకపోతే విడిపోయారో అనేది క్లియర్గా లేదు. కానీ సింగిల్ పేరెంట్స్కి ఎప్పుడూ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సామాన్లు సరుకులతో సహా వాళ్ళే చేయాలి. ప్లస్ పిల్లలకి ఒక మంచి దారిలో, ఒక అభివృద్ధికరమైన దారిలో తీర్చిదిద్దాలి. ప్లస్ ఇవన్నిటికీ డబ్బు కావాలి. సో డబ్బు కూడా ఎర్న్ చేయాలి. ఇకపోతే పిల్లలు ఈ వయసులో డెఫినెట్గా చెప్పిన మాట వినకపోవడమే కాకుండాను ఒకలాంటి బద్ధకం, అంటే టీనేజర్స్కి ఇది సర్వసహజం అన్నమాట. బద్ధకం చేయకపోవడం, దేంట్లోనూ ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్షణంలో ఆ ఇంట్రెస్ట్ మారిపోవడం, ఇదండి చాలా మట్టుకు ఈ జనరేషన్ మనస్తత్వం. ఇకపోతే ఈ తల్లి ఆవేదన ఏంటి అంటే కనీసం ఒక్కతనే ఇంటి పని చేసుకుంటున్నా సరే హెల్ప్ చేయట్లేదు, వాళ్ళకి ఆ మాత్రం సానుభూతి, కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేనట్టు అనిపిస్తుంది అని. దీన్ని నేను పెంపక లోపం అని 100% అనను. కావచ్చు, కొంత మట్టుకు కావచ్చు, కానీ డెఫినెట్గా నేను అన్ను. ఎందుకంటే ఇక్కడ ప్రాబబ్లీ పిల్లలు బాగా చిన్నప్పుడు ఆవిడ సింగిల్ మదర్గా ఉండి పనులన్నీ చేసుకుంటూ ఉంటే పిల్లలకి అలవాటు అయిపోయింది అనమాట ఏమీ చెయ్యకపోవడం. సో ఇది ఒకలాంటి అలవాటు. సో ఇక్కడ తల్లి దీనికి పరిష్కారం ఏంటి అంటే కొన్ని పనులు పిల్లలిద్దరిని పిలిచి కొన్ని పనులు, ఈ పనులు మీరు చేయాలి, మీరు చేయకపోతే ఈ పని జరగదు. సో పిల్లలు చేయలేదు కదా అని తిట్టుకుంటూ మనం చేసుకుని ఆవేదన పడడం కంటే ఆ పనులు కొన్ని 4 రోజులు చేయకపోతే వాళ్ళకే రియలైజేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు క్లీన్గా పెట్టుకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, లేకపోతే మీ బట్టలు ఉతికిన బట్టలు మీరు మీ కబోర్డ్లో పెట్టుకోండి. ఇలాంటి చిన్న పనులు, ఆడపిల్లలు చేయాల్సిన పనులు, పిల్లలు చేయాల్సిన పనులు పిల్లలకి అప్పచెప్పేసేసి ఇంటి బాధ్యత కూడాను. అంటే యూ షుడ్ మేక్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్. అంటే నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు అనే థాట్ కూడా వాళ్ళకి రావాలి, అమ్మకి నేను హెల్ప్ చేస్తున్నాను అని. సో చాలా మటుకు సింగిల్ పేరెంట్స్ ఎక్కువ ప్రెషర్లో తిరుగుతూనే ఉంటారు మన పిల్లల్ని, ఇది చేయట్లేదు అది చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. లైఫ్లో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, సింగిల్ పేరెంట్స్కి అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ పేరెంట్కి నచ్చజెప్పడం ఏంటి అంటే, నేను పిల్లలకి చెప్పడం కంటే నేను పేరెంట్కి చెప్తున్నాను. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. ఒక రిలాక్స్ అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలకి బాధ్యత అనేది తెలుస్తుంది, ప్రేమాభిమానాలకు కూడా మీనింగ్ ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఇది నీ పని, ఇది నువ్వు చేయకపోతే కొన్ని ఇంట్లో పనులు జరగవు. సో స్మూత్గా ఒక ఇల్లు నడవాలంటే ఇది నీ పని అని అట్లా మనం అప్పచెప్పి, అండ్ వాళ్ళు చేసినప్పుడల్లా అప్రిషియేట్ చేయాలి. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే చేయనప్పుడు తిడతాం కానీ చేసినప్పుడు మనం మెచ్చుకోం. పిల్లలకి ఎస్పెషల్లీ ఒక ఫాదర్ లేకుండా పెరిగే పిల్లలకి ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి మానసిక భద్రత అనేది ఎలా ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక తల్లికి. ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో పిల్లలకి డెఫినెట్గా ఫాదర్ ఫిగర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. సో అది లేని పక్షాన మనం ఎప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక అభివృద్ధి దారిలో మనం తీసుకురావాలి.
సో అప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా మట్టు తగ్గిపోతాయి. మేడం, ఇప్పుడు వీళ్ళు ఇంటర్ చదివే స్టేజ్లో ఉన్నారు. ఇంటర్ అంటే మెచ్యూర్డ్ వయసు వస్తుంది ఆల్రెడీ. అంటే వీళ్ళకి తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో చెప్తే వీళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? అస్సలు రాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వయసులో మనం ఒక 2-3 సెంటెన్సెస్ కన్నా 2-3 వాక్యాల కన్నా ఎక్కువ పలుకుతే పిల్లల ముందు అబ్బా లెక్చర్ అనేస్తారు. సో మనం ఏదో మనం పడిన కష్టాల గురించి మనం చెప్పడం గొప్ప కాదండి. కష్టాలు అందరూ పడతారు. ఎవరి కోసం పడుతున్నారు అని పిల్లలు అడిగితే దాని సమాధానం మన దగ్గర ఉండదు. పిల్లల కోసమే కదా మేమైనా పడేవాళ్ళమా అని అడిగే స్టేజ్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు మనం కష్టాలు చెప్పి అయ్యో లబోదిబోమని సింపతి పాయింట్లు స్కోరింగ్ కన్నా ఒక ఫన్ మదర్, ఒక కూల్ మదర్గా ఉండి అవును నేను కష్టపడ్డాను, ఇట్స్ ఓకే, లైఫ్లో చాలా ఉంటాయి, మీరు కూడా ఒక్కొక్కప్పుడు కష్టాలు పడాల్సి వస్తుంది, మీరు ఇప్పుడు నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఇది గుణపాఠంగా నేర్చుకోండి, సో లెర్న్ టు బి ఇండిపెండెంట్, సో రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు చాలా ఈజీగా డీల్ చేసుకోగలరు నాలాగా అని అలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి. నవ్వుతూ చెప్పండి, ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా మటుకు పిల్లలకి ఎప్పుడు ఏడ్చే పేరెంట్స్, ఎప్పుడు కంప్లైంట్ చేసే పేరెంట్స్, ఎప్పుడు తిట్టే పేరెంట్స్ అంటే రోత. సో ఆ రోత పుట్టుకు రాకుండాను అండ్ చాలా మటుకు సింగిల్ పేరెంట్స్ మీద ఒకలాంటి హేట్రేట్ కూడా వచ్చేస్తుంది పిల్లలకి. ఎందుకంటే బాబోయ్ పొద్దున సాయంత్రం వాళ్ళ కష్టాలు చెప్తుంటారు, లేకపోతే పొద్దున సాయంత్రం పనులు చెప్తూ ఉంటారు మాకు అని. సో పిల్లలు కూడా దే నీడ్ రిలాక్సేషన్. ఒకటి మనం కూడా ఆలోచించాలి, ఎస్ మనం కష్టపడుతున్నాము, కానీ పిల్లలకి ఇదే వయసు కాస్త ఆడుకోవాలన్నా సరే, రిలాక్స్ అవ్వాలన్నా సరే, లేజీగా ఉండాలన్నా సరే ఇదే లగ్జరీ వాళ్ళకి. రేపు వాళ్ళకి బెన్నీలు అయిపోతే ఏం కష్టాలు వస్తాయో ఏం నష్టాలు వస్తాయో మనకు తెలియదు. సో ఆ దృష్టిలో కూడా మనం మనసులో పెట్టుకుని మేక్ దెమ్ ఇండిపెండెంట్. కానీ మరీ ఇంత మనం రోజు ఒక రాగం తీసి వాళ్ళకి లెక్చర్స్లో ఇవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్. మేడం, మీరు ఎప్పుడు టీవీ చూస్తూ ఆటలాడుతూ ఎక్కువ కాలం గడిపేస్తున్నారని వాళ్ళ మదర్ బాధపడుతున్నారు. వీళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా ఆవిడ ఏం చేస్తే బాగుంటుందంటారు? 3 పాయింట్స్లో చెప్తాను. ప్రోత్సహించడం, మళ్ళీ ప్రోత్సహించడం. సో మనం చాలా మటుకు పిల్లలు చదవట్లేదు, చదవండి అని అంటాం. అలా కాకుండాను మంచి బుక్స్ తీసుకొచ్చి, అంటే స్టడీసే కాకుండాను వాళ్ళకి ఒక ఆహ్లాదకరంగా ఉండేటట్టు మంచి బుక్స్, కామిక్స్ అట్లాంటివి కూడా చదవనివ్వండి. సో రీడింగ్ హ్యాబిట్ ఉంటే డెఫినెట్గా చదువు కూడా అదొక రీడింగ్ హ్యాబిట్లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు మార్కులు రాలేదు, ఎందుకో వాళ్ళకి ఎక్కువ వచ్చింది, వీళ్ళకి ఎక్కువ వచ్చింది అలా కాకుండాను మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండాను మీరు చదువుకుంటే అది మీకే మంచిది. ఇఫ్ యూ డోంట్ స్టడీ ఇట్స్ ఓకే. ఒక్కొక్కప్పుడు లెట్ దెమ్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. వాళ్ళు చదవకుండా ఉండే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే, అంటే క్లాస్ టెస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే జరుగుతుంటాయి అనమాట స్కూల్స్లో, కాలేజెస్లో. ఒక్కసారి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏమైనా సెక్షన్ మారి అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళకు కూడా షేమ్ అనిపిస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ ముందు మేము కొంచెం ఒక చిన్న చూపులా వస్తుంది. సో ఆల్వేస్ ఒక మంచి పియర్ గ్రూప్ ఉండాలంటే, ఒక మంచి ఫ్రెండ్ గ్రూప్ ఉండాలంటే చదువు అనేది చాలా ముఖ్యం అనేది మనం జస్ట్ క్యాజువల్గా చెప్పేసి వదిలేస్తే మళ్ళీ నో నాగింగ్, నో లెక్చర్స్. వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ మన వల్ల కావట్లేదు అనుకోండి, ఈ మదర్ లెటర్ చూస్తుంటే ఆవిడ చాలా స్ట్రెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో బాధ్యతలన్నీ తన నెత్తి మీద ఉన్నట్టు తను ఫీల్ అవుతుంది. ఫస్ట్ లెట్ హర్ ఆల్సో రిలాక్స్. లేదు అంటే టీచర్స్ ద్వారా అన్నా సరే, మన ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే అంకుల్స్, బాబాయ్స్, మామయ్య చాలా మంది ఉంటారు కదా మనకి, వాళ్ళ ద్వారా క్యాజువల్గా చెప్పించడం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడు మనం క్యాజువల్గా అక్కడ కూర్చోవాలి. మన పనిలో మనం వంటగదిలో కూర్చొని చదువుకుంటారా అంటే ఎవరు చదువుకోరు. సో అలాంటప్పుడు మనం కూడా కొంచెం టైం వాళ్ళకి కేటాయించి మనం ఏదో బుక్ చదువుతూ వాళ్ళు కూడా చదివేటట్టు, లేకపోతే మన కాలేజీలో ఉన్న ఫనీ ఎక్స్పీరియన్సెస్ అలా వాళ్ళకి బ్రేక్ ఇస్తూ, వాళ్ళకి జ్యూసెస్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటే డెఫినెట్గా స్టడీని కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కాకుండా ఒక ఫన్ ఎక్స్పీరియన్స్గా మనం మార్చామనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి స్టడీస్ మీద మెల్లిమెల్లిగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఒక బాధ్యతలా ఫీల్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కూల్ మదర్ కదా, ఏం పట్టించుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ అట్మాస్ఫియర్ లో వాళ్ళు కూడా బాగా వాళ్ళు అంటే గ్రో అవడం అంటూ జరుగుతుంది. అండ్ ఇలాంటి బాధ్యతలన్నీ వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు రాసి పంపిన సమస్యకు చక్కటి సలహాను అందించారు. అంతేకాకుండా మా సకులకు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు నేర్పించాలనేది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.